బిగ్ బాస్ ఎలా ఉంది బ్రో? ఏం బాగాలేదు బిగ్ బాస్ అంటే ఎందుకు? అంటే కంటెస్టెంట్స్ ఫస్ట్ మంచిగా లేరు. కంటెస్టెంట్స్ అందరూ కొంచెం తెలియని వాళ్ళు ఉన్నారు, కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. కొంచెం మంచిగా అంత లేదు. మనకంట ఎమోషనల్ వర్డ్స్ ఎలా అనిపించింది? ఓవర్ యాక్షన్ అనిపించింది. అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నార్మల్ గా అనిపిస్తుంది. అది ఎందుకు అప్పుడేం బిగ్ బాస్ ఇష్టం లేదు అన్నది, ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి. ఇప్పుడు పల్లె ప్రశాంత్ లాగానే మనకంటే కూడా సింపతి గెయిన్ చేసి గెలుస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. అట్లేం చేయరు. పల్లవి ప్రశాంత్ వేరే, అంటే రైతు పరంగా అట్లా వచ్చినాయి, కానీ ఇదంటే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది అందరికి. నాకు తెలిసి అట్లే కావచ్చు. నెక్స్ట్ వీక్ మణికంఠ కావచ్చు అనిపిస్తుంది నాకు. అంటే రేటింగ్ వాడికి ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే ఇంతే కంటిన్యూ గేమ్స్ ఆడకుండా ఏదో సింపతి లాగా మాట్లాడి క్రియేట్ చేయడానికి వీడు ఏం ఆడట్లేదు, ఓన్లీ ఇట్లే చేస్తున్నాని తీసేయచ్చు. బయటకు వచ్చింది కదా, కరెక్ట్. అంటే ఆమె గేమ్స్ కూడా ఇంతవరకు ఏం ఆడింది గెలిచింది లేదు, ఓన్లీ వంట వరకు పరిమితమై ఏదో అందరికని పెద్ద దాని లాగా చేసింది కాబట్టి అంత లేదు. అంటే నేను ఇంకో ఉంటే ఇంకా బాగా ఆడేవాడిని, ఇప్పుడు ఆడుతున్నాను, అప్పుడు తీస్తారు. తీసేసారు కాబట్టి 1 వీక్ లోనే తెలిసిపోతుంది మనకేంటంటే అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళకంటే ఎక్కువ ఆమెకి ఫాలోయింగ్ కూడా అంత లేదు కావచ్చు అని తీసేసారు. అది కరెక్ట్ కాదులే, కానీ ఇంకా అట్లా అయిపోయింది. సోనియా పై మీ అభిప్రాయం ఏంటి బ్రో? సోనియా ఎక్కువ మాట్లాడుతున్నారు అంటారు. సోనియా అంటే గట్టి గట్టి మాట్లాడుతుంది అందరితో, కొంచెం గట్టిగా మాట్లాడడం, వాయిస్ ఎక్కువ చేయడం, చిన్నదానికైనా క్రియేట్ చేయడానికి చూస్తుంది ఏదో ఒకటి. ఓవర్ రియాక్ట్ అవుతుంది. నిజమే, ఓవర్ రియాక్ట్ అవుతుంది. నైనిక డాన్సర్, ఆమె ఎందుకు డాన్సర్ అని, మంచి డాన్సర్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వచ్చి మళ్ళీ నేమ్ పోగొట్టుకుంటది అని మాకు భయం వేస్తుంది. బాగానే ఆడుతుంది. ముందు ఎట్లుంటుందో తెలియదు ఆమె. ఇప్పుడంటే ఈ వీక్ లో బాగానే ఉంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏమవుతుందో చెప్పలేం కదా. ఎక్కడ ఎమోషనల్ ఎక్కడ స్టక్ అవుతుందో, ఎవరి విషయంలో ఏమవుతుందో తెలియదు. ఆ ప్రేరణ బాగానే ఉంది, మాటలు. బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరైనా చెప్తారు? బెస్ట్ కంటెస్టెంట్ అంటే నిఖిల్. వరస్ట్ కంటెస్టెంట్ అంటే? వరస్ట్ అంటే ఇక మణికంఠ కావచ్చు. మణికంఠ కాకుండా మణికంఠ కాకుండా అంటే ఇక హిందీ మాట్లాడతారు బ్రో ఆయన అట్లా. ఆదిత్య ఆయన అవసరం లేదు అసలు తెలుగు బిగ్ బాస్ కి. ఆయన విష్ణుప్రియ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ కొంచెం మంచిగా ఉంది, కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. గేమ్స్ ఎట్లా ఆడుతుందో తెలియదు, ఏదో నార్మల్ మేకప్ మీద దాని మీద ఫోకస్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. విష్ణుప్రియ లాగా ఉందా, కావాలని బిగ్ బాస్ ఓవర్ యాక్షన్ చేస్తుంది? లేదు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు నేను మంచిగా కనిపించాలి, మంచిగా ఉండాలి అని చేస్తుంది. కంటెస్టెంట్ చాలా వీక్ అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎక్కువ లేరు, అంటే గేమ్స్ పరంగా అయినా వీకే ఉన్నారు అందరు. నార్మల్గా ఇప్పుడు ఎవరు కప్పుకుంటారు తెలియదు. అప్పుడే టాప్ 5 నిఖిల్ బ్రో ఉండొచ్చు, తర్వాత నైనిక ఇట్లా టైప్ లో, తర్వాత ఈ సోనియా నితిన్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు? మణికంఠ కాకుండా అంటే నెక్స్ట్ వీక్ శేఖర్ హిందీ మాట్లాడారు, ఆదిత్య.